సో ఇప్పుడు మనతో పాటు టెంపుల్ పూజారి కూడా ఉన్నారు, అతని అనుభవాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు బ్రహ్మశ్రీ పానంద రాజేశ్వర శర్మ. కొండల పోచమ్మ దేవాలయంలో 3 సంవత్సరాలుగా పూజారిని చేస్తున్నాను. అమ్మవారికి ప్రతిరోజు నిత్యార్చన పూజా కార్యక్రమం జరగబడుతుంది. ప్రతి మంగళవారం శుక్రవారము అభిషేకము అలంకరణ చేయడం జరుగుతుంది. పసుపుతో అలంకరణ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 11 గంటలకు లలిత శాస్త్రపారాయణ కార్యక్రమం జరగబడుతుంది. ప్రతిరోజు అమ్మవారికి నిత్య మహానైవేద్యము చేయడం జరుగుతుంది. ఈ బావిలో అనేది ఆ అమ్మవారు దొరకడం జరిగింది, స్వయంభూ అమ్మవారు. ఆ అమ్మవారు దుర్గా కొండల పోచమ్మ దేవాలయం. అంటే కొట్ల అంటే బావి పేరు, పోచమ్మ అమ్మవారు అంటే గ్రామదేవత కనుక పోచమ్మ అని అలా పేరు పడిపోయింది. ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇక ఏదో ఒక పేరు ఉండాలని స్వామి శ్రీ దుర్గా కొండల పోచమ్మ అని పేరు పెట్టడం జరిగింది. పెళ్ళిళ్ళు కానీ, సంతానం కానీ, స్టేట్స్ వెళ్ళాలన్నా, ప్లాట్స్ కానీ, బిజినెస్ కానీ, తర్వాత వీసా గురించి కానీ ఏది మనసులో కోరికుంటూ నెరవేరుస్తుంది. అది మంగళవారము, ప్రతి మంగళవారము చిన్నమ్మవారికి 11 నిమ్మకాయల దండ, పెద్దమ్మవారి ఉత్సవ విగ్రహం ఉన్నది, అమ్మవారికి 11 నిమ్మకాయల దండ, మన ప్రతిష్టా విగ్రహం అమ్మవారికి 21 దండ నిమ్మకాయ దండలు సమర్పిస్తారు. ప్రతి మంగళవారం శుక్రవారం ఏదైనా ఒక వారం ఎండుకొని చేస్తారు. చాలా మందికి మంచిగానే జరిగింది. మన కూకట్పల్లి, బొంపల్లి, దిల్సుఖ్ నగర్ నుంచి వస్తుంటారు, డొనేషన్స్ కూడా ఇస్తుంటారు. ఆ తర్వాత మన దేవాలయాలు శ్రీ విజయ గణపతి దేవాలయం, ఆ రామలింగేశ్వర స్వామి దేవాలయము, మళ్ళీ సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము, తరువాత అభయాంజనేయ స్వామి, షిరిడి సాయిబాబా నవగ్రహాలు ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం జరగబడింది. రాముల వారి కళ్యాణం, సీతామ్మవారి కళ్యాణం పోయిన సంవత్సరం ఇదే అంత ఖర్చు చేశారు. ఆ సారు దేంత స్థలము ఏదైనా కానీ ఇవ్వటం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇదంతా జరుగుతుంది. అందరూ బిడ్డలు కానీ, అల్లుళ్ళు కానీ, కోడలు కానీ, మన్మరాలు కానీ సహకారం చేస్తారు కాబట్టి ఇంత పెద్ద దేవాలయం అనేది వచ్చేసి. నాగుల గుడి ఇక్కడ 50 సంవత్సరాలుగా మన నాగుల దేవత ఉన్నది. తర్వాత నాగుల పంచమి, నాగుల చవితి రోజు పుట్టకు స్వామివారికి అభిషేకాలు చేయడం జరుగుతుంది. భక్తులందరూ పూజలు చేసుకోవాలని కోరుచున్నాం.